ప్రియ సోదరి సోదర, విశ్వాసం విషయంలో మందిరంలో 4 రకాల క్రైస్తవులు ఉంటారు. 4 గుంపులు ఉంటాయి. 4 బ్యాచెస్ ఉంటాయి. మన 1000 మందిలో ఖచ్చితంగా 4 గుంపులు ఉంటాయి. మొదటి గుంపు ఏంటంటే నామకార్థ విశ్వాసపు గుంపు. త్వర దృశ్యం వేస్తారా? నామినల్ ఫెయిత్ అని ఫస్ట్ కేటగిరీ ఎవరంటే నామినల్ ఫెయిత్. చర్చికి వెళ్ళామా, పాట పాడామా, కానుకేసామా, ఇంటికి వచ్చేసామా, ఆదివారము ఆరాధన ముగించేసామా. ఇదే గుంపు నామినల్ ఫెయిత్, నామకార్థ విశ్వాసులు. నామినల్ ఫెయిత్, పేరు క్రైస్తవులు అంతే. నెక్స్ట్ గుంపుకి వస్తాం. వీళ్ళు కొద్దిగా బెటర్ అనమాట. థియరిటికల్ ఫెయిత్, దీని ఏమంటారంటే సైద్ధాంతిక విశ్వాసులు. అంటే సిద్ధాంతం కరెక్ట్గా ఉంటుంది, చాలా తెలుసు వాళ్ళకి. ఒకప్పుడు ఎలీషా ఏమన్నాడు, నా తండ్రి నువ్వే నా రథము, నువ్వే నా రౌతు అంటే అది కూడా వచ్చినకి సేమ్ అదే రిపీట్ చేస్తాడు. మనం కూడా ప్రైజ్ ద లార్డ్, యెహోవా నా కాపురి, నాకు ఏమి కలగదు అట్టని చెప్పేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. 119 కీర్తన, 23వ కీర్తన, బాబా 97 కీర్తన, థియరీ దంచి కొడతాం. నూరింది కదా, చైతన్య నారాయణ నూరినట్టు. థియరీ చాలా తెలుసు మనకి, హెడ్ నాలెడ్జ్ అంటారు. ఇక్కడ దాకా ఉంటుంది, అది ఇక్కడ దాకా ఉంటుంది. థియరీ చాలా బాగా తెలుసు. అంటే వాగ్దానం వచ్చిందా? వాగ్దానం వచ్చింది. విల్లుకు పెట్టావు, అది తూర్పు దిక్కు పెట్టావు. ఇప్పుడు దేవుడు గొప్ప విజయాన్ని సిరియన్ల మీద దేవుడు విజయం ఇవ్వబోతున్నాడు. ఎస్ ఆమేన్ అంతే, అక్కడే అయిపోతుంది. ఏమవుతుందండి? అక్కడే అయిపోతుంది. దీని ఏమంటారు? థియరిటికల్ ఫెయిత్, సైద్ధాంతిక విశ్వాసం లేదా విశ్వాసులు. హెడ్ నాలెడ్జ్ ఉంటుంది వారికి, హెడ్ నాలెడ్జ్ ఉంటుంది. అన్నీ చేస్తారు, అన్ని పాటలు వస్తాయి, అన్నీ తెలుసు. కానీ అది కేవలం థియరీ దగ్గర ఆగిపోతుంది. యెహోవా రాఫా అంటే వెంటనే స్వస్థపరచు యెహోవా నేనే, యెహోవా షాలెం సమాధానపరచు యెహోవా నేనే, యెహోవా సిద్కెను నీతి. బాబా ఇంత ఎలా తెలుసు అండి? అంతా తెలుసు కానీ ఆ తెలిసిన దాంట్లో పులుసు లేదు. అంతా తెలుసు కానీ ఏమీ మ్యాటర్ లేదు లోపల. చాలా థియరీ తెలుసు. సమస్య వచ్చి అనారోగ్యం వచ్చిందా, దేవుడు ఎందుకు ఇట్లా చేసిండో ఏమని ఎంత స్టార్ట్ చేస్తారు. అరే నువ్వు ఇన్నింది ఏంటి? యెహోవా రాఫా, స్వస్థపరచు యెహోవా నేనని థియరీ తెలుసు కదా. సమస్య వచ్చేసరికి నా దేవుడు ఎందుకు ఇట్లా చేసిండేమో అంటాం. అంటే థియరీ ఉంది కానీ ప్రాక్టికాలిటీ లేదు. ఇప్పుడు మూడో గుంపు, థర్డ్ గ్రూప్. ఇప్పుడు మూడో గుంపు ఎవరు తెలుసా అండి? ప్రాక్టికల్ ఫెయిత్. దీన్నే ఆచరణాత్మకమైన విశ్వాసం. అంటే దే అప్లై దట్ ఫెయిత్. ఏదైతే విన్నారో, ఏదైతే దాన్ని జీర్ణించుకున్నారో, ఏదైతే ధ్యానిస్తున్నారో దాన్ని అన్వయించుకుంటారు. సమస్య వచ్చిందా, గాలి వచ్చిందా, తుఫాను వచ్చిందా, వేదన వచ్చిందా, జవాబు కొన్నిసార్లు పాజిటివ్గా రాలేదా, దే అప్లై ద వర్డ్. వాక్యాన్ని ఏం చేస్తారండి? ఆచరణాత్మకంగా జీవిస్తారు. అయితే వీరు కూడా ఆచరణాత్మకం వచ్చిందాక యెహోయాషులాగా వచ్చి ఆగిపోతారు. ఎక్కడ ఆగిపోతారో తెలుసా? అప్లై చేశాడు కానీ 50% దగ్గర వచ్చి ఏం చేశాడు? ఆపేశాడు. ఇప్పుడు లాస్ట్ గుంపు పర్సిస్టెంట్ ఫెయిత్ అంటే పట్టు విడువని విశ్వాసం. ద ఫెయిత్ దట్ విల్ నెవర్ క్విట్. కష్టాలు రాని, బాధలు రాని విడిచిపెట్టని విశ్వాసం, పట్టు విడువని విశ్వాసం. యోబు లాంటి విశ్వాసం. ఏమన్నా తెలుసా? ఆయన నన్ను చంపినా సరే నేను ఆయన కొరకు ఏం చేస్తా? కనిపెట్టుకుంటా. ఐ విల్ నెవర్ క్విట్, ఐ విల్ నెవర్ స్టాప్. విషాదం ఏంటంటే 3వ మాట, ఆఖరి మాట చూసి ప్రభు శరీరం తాకుదాం. 2వ రాజుగ్రంథం 13వ అధ్యాయం